ప్రతి సంవత్సరము జనవరి 9ని ప్రవాసీ భారతీయ దినోత్సవంగా జరుపుకుంటాము. 1915వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు ఈ జనవరి 9. మహాత్మా గాంధీ గారిని ఒక బెస్ట్ ఎన్ఆర్ఐగా మనం పరిగణిస్తాము, అత్యుత్తమ ప్రవాసిగా. అందువల్ల జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్గా తీసుకోవడం జరిగింది. విదేశాల్లో ఉన్న భారతీయులకు తమ మాతృభూమితో సంబంధాలను బలోపేతం చేయడం మరియు దేశ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తించడం ఈ యొక్క ప్రవాసీ భారతీయ దివస్ యొక్క ముఖ్య ఉద్దేశము. 2015 వరకు ఇది ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ వేడుకలు నిర్వహించేవారు. 2015 నుంచి బై యాన్యువల్ నిర్వహిస్తున్నారు. విదేశాల్లో విశేష సేవలు అందించిన లేదా భారతదేశ గౌరవాన్ని పెంచిన ప్రవాసీ భారతీయులకు భారత రాష్ట్రపతి గారు ప్రతిష్టాత్మక అవార్డులను ఇస్తారు. ఈ అవార్డులనే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అని అంటారు. భారతదేశంలోని వేరువేరు నగరాల్లో ఈ యొక్క అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి 2023లో ఇండోర్లో నిర్వహించారు, 2025లో భువనేశ్వర్లో నిర్వహించారు.